మనుషుల యొక్క దుర్మార్గత అవధులేనిదైతే దేవుని ప్రేమ కూడా అవధులేనిదే. పాపం ఎక్కడ ఎక్కువ విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప అంతరికంగా మనల్ని రక్షిస్తుందనే సంగతి మనకి అర్థమవుతుందా? మంచి చెప్పేవాడిని ప్రజలు విశ్వసించరండి, నిజంగా చెప్తున్నా. మంచి చేసేవాడిని ప్రజలు ఎప్పుడూ విశ్వసించరు, నిజం. చెడ్డగా బ్రతికే వాళ్ళని ఇష్టపడతారు, ఎందుకంటే వాడి స్వభావం ఏంటి? చెడు స్వభావం కనుక. ఎదుటి వాడు కష్టపడుతుంటే వాడు మీద జాలి పడటం కనికరమే, కానీ వాడు చేయలేని పనిని మనం చేసి ఇవ్వటం కృప. మన అంతటా మనం జీవించి ఆ యుద్ధం పోరాటం చేసి ఆ పాపాన్ని జయించే శక్తి లేదు కనుక ఆ జాలని ఆ ప్రేమ రూపం దాల్చి కృపగా మారి నువ్వు చెయ్యవలసినటువంటి పనులు ఫ్రీగా చేసి నువ్వు చెల్లించవలసినటువంటి రక్తాన్ని ఆయన చిందించేసి మనందరి కొరకు ధర్మశాస్త్రానికి సమాప్తిగా మారిపోయింది.